పంచాయతీ సర్పంచ్గా విధులు నిర్వర్తిస్తున్నా. అయితే పాలెంవాగు ప్రాజెక్టు నిర్మాణం జరిగి సుమారు ఒక 15 ఏళ్ళు దాటినా కూడా పూర్తి స్థాయిలో ఇంకా కాలువ నిర్మాణాలు అనేది జరగలేదు. దీనివల్ల దిగువ ప్రాంతాల్లో ఉన్నటువంటి బర్లగూడెం గ్రామ పంచాయతీ పూర్తిగా కూడా గిరిజన రైతులు కలిగినటువంటి పంచాయతీ. ఈ పంచాయతీకి నీళ్ళు రావడానికి ప్రతి సంవత్సరం ఇబ్బంది అవుతుంది. రైతులు కూడా అనేక సమస్యలు సాగునీళ్ళు అందక ఇబ్బంది పడడం జరుగుతుంది. ఈ ఏడాది కూడా వర్షాకాలం పంటలు వరి పొలాలన్నీ కూడా 50% పంటలన్నీ కూడా ఎండిపోయినాయి. దానికి కారణం ఏంటంటే కాలువ నీళ్ళు రాకపోవడం ఒకటైతే, వర్షం పడకపోవడం కూడా ఒక కారణం. దాంతో 50% వరి పొలాలు కూడా బర్లగూడెం గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్నటువంటి సుమారు ఒక 1500 ఎకరాల్లో పంటలు కూడా ఎండిపోవడం జరిగింది. ఈసారి కూడా వేసినటువంటి నార్లు, ఏసంగి పంటలు పోసినటువంటి నారు కానీ, తర్వాత వేసిన మొక్కజొన్న, మిర్చి పంటలు కూడా నీళ్లు లేక పాలెంవాగు కాలువ నీళ్లు రాక ఎండిపోయే దశకి రావడంతో రైతులంతా కూడా ధర్నా చేయడం జరిగింది. ప్రాజెక్ట్ అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ చుట్టూ తిరిగి వాళ్ళు స్పందించకపోవడంతో రైతులంతా కలిసి ప్రధాన రహదారి పైన పడుకొని నిరసన తెలియజేయడం జరిగింది. అయినప్పటికీ కూడా సంబంధిత ప్రాజెక్ట్ అధికారులు ఎటువంటి చలనం రాకపోవడంతో వెంకటాపురం సర్కిల్ ఇన్స్పెక్టర్ అయినటువంటి బండారి కుమార్ గారు మా సమస్యని తెలుసుకొని 10 సార్లు ఈ యొక్క సమస్య గురించి కాలువ దగ్గరికి వచ్చి కాలువని మొత్తం కూడా పరిశీలించి మీకు ఏదో రకంగా నేను మిషన్ పెట్టించి న్యాయం చేస్తానని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది. దాంతో రైతులు కొంత ఆనందం వ్యక్తం చేసిండ్రు. తర్వాత ఇచ్చిన మాట కట్టుబడి సిఐ గారు ఒక జేసీబీ తెప్పించి ఒక 3 రోజుల పాటు ఈ యొక్క కాలువని మొత్తం కూడా పూడికతో ఉన్నటువంటి కాలువని మొత్తం కూడా తీయించి ఈరోజు ఇచ్చిన మాట ప్రకారం ఒక జేసీబీ మిషన్ తెచ్చి ఈ కాలువనంతా ఇంతకుముందు ఈ కాలువ అంతా కూడా ఎండిపోయి ఉండే, చుక్క నీళ్ళు కూడా లేనట్టుగా ఉండే. ఇదంతా కూడా ఆయన చొరవతోటే ఆయన ప్రత్యక్షంగా చొరవ తీసుకొని ఈ మట్టినంతా పూడికొచ్చినటువంటి మట్టినంతా కూడా తొలగించి ఈరోజు నీళ్ళు రావడానికి కూడా ఆయన కారణమైనరు. భద్రాచలం నియోజకవర్గ ఎమ్మెల్యే గారు కూడా ఆయనకు చెప్పినా కూడా సమస్య ఆయన ఉన్నతాధికారులతోటి కూడా మాట్లాడడం జరిగింది. మొత్తానికైతే ఈ సిఐ గారి యొక్క చొరవతోటే మాకు ఈరోజు బర్లగూడెం గ్రామ పంచాయతీకి సాగునీళ్ళు అనేది రావడంతో రైతులంతా కూడా హర్షం వ్యక్తం చేస్తారు. పోలీసులు తప్పు చేసిన వ్యక్తుల్ని శిక్షిస్తారనే ఒక భావన నుంచి పోలీసులు కూడా ఖచ్చితంగా సేవాభావ గుణం కలిగి ఉంటారని, నిస్సహాయాలకు సాయం చేస్తారని చెప్పి ప్రజల్లో కావచ్చు, రైతుల్లో కావచ్చు పూర్తి స్థాయిలో హర్షం అనేది వ్యక్తమవుతుంది. ప్రతి ఏటా కూడా వర్షాకాలం రాగానే పాలెంవాగు ప్రాజెక్టు కాలువ ఎక్కడ పడితే అక్కడ గండ్లు పడి నీళ్ళన్నీ కూడా పొలాలకి పోవడం జరుగుతుంది. సంబంధిత ఇంజనీరింగ్ అధికారులని అడిగినప్పటికీ కూడా ప్రయోజనం లేకపోవడంతో ప్రతిసారి రైతులు తమ వంతు తన ఇంత డబ్బులు వేసుకొని ఆ కాలువని, తెగిపోయినటువంటి కాలువని కూడా వాళ్ళే పూడ్చుకునేటటువంటి దుస్థితి పాలెంవాగు ప్రాజెక్టు పట్టింది. 2017లో ఆనాడు ఉన్నటువంటి హరీష్ రావు గారు ఈ పాలెంవాగు ప్రాజెక్టుని మన్యానికి అంకితం చేస్తున్నాను అంటూ ప్రారంభించడం జరిగింది. ప్రారంభం అయితే జరిగింది, మన్యానికి అంకితం అయితే చేసిర్రు. కానీ ఆ మన్యంలో ఉన్నటువంటి రైతులకు సాగునీళ్ళు నీటికి అందకపోవడంతో రైతులు అనేక రకాలైనటువంటి ఇబ్బందులకు గురవుతున్నారు. ఇక్కడ ఉన్నటువంటి తలాపునే ఉన్నటువంటి గోదావరి జలాలన్నీ కూడా సుదూర ప్రాంతాలకు, అటు ఆంధ్ర తెలంగాణ కొన్ని 100 కిలోమీటర్లు నీళ్లు తీసుకుపోతాండ్రు. మాకు ఇక్కడ ఉన్నటువంటి మన్యంలో ఉన్నటువంటి గిరిజనేతర రైతులకు ఒక్క చుక్క కూడా నీళ్లు, ఆ గోదావరి నీళ్లు ఉపయోగపడడం లేదు. 100 కోట్ల రూపాయలతో నిర్మించినటువంటి పాలెంవాగు ప్రాజెక్టు కూడా నీళ్లు కూడా రైతులకు సకాలంలో పూర్తి స్థాయిలో నీళ్లు రావడం లేదు. దీనిపైన సంబంధిత శాసనసభ్యులు కానీ, సంబంధిత అధికారులు కానీ వీళ్ళంతా స్పందించాల్సినటువంటి అవసరం ఉన్నది. ఇంకా మైతాపురం ఆ ప్రాంతంలో చూసినట్లయితే వాళ్ళకి నీళ్లు రాక పొలాలన్నీ కూడా బీడు బారిపోతాయి. పొలాలు వదిలేసి వాళ్ళు కూలి పనులకు వెళ్ళేటటువంటి పరిస్థితి ఏర్పడ్డది. మైతాపురం
గ్రామానికి కూడా మరి ఇదే ప్రధాన కాలువ నుంచి మరి లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా అయినా లేకపోతే మరి ఇంకొక ఇరిగేషన్ మైనర్ ఇరిగేషన్ కాలువనైనా ఏర్పాటు చేసి వాళ్లకు నీళ్ళు అందించాలని చెప్పేసి ఈ సందర్భంగా మరి అధికారులను కానీ నూతనంగా ఏర్పడ్డటువంటి ప్రభుత్వాన్ని కూడా మేము రైతుల పక్షాన కోరుతున్నాం. అధికారులు మరి దీనిపైన పట్టించుకోకపోయినప్పటికీ మరి సంబంధిత ఇంజనీరింగ్ అధికారులని మరి మాకు నీళ్ళు రావట్లేదు, ఒక మిషన్ పెట్టి ఆ కాలువ పూడిక తీయమని అడిగితే మరి నేను మిషన్ అయితే తెప్పించగలుగుతా కానీ మరి దానికి సంబంధించిన డీజిల్ డబ్బులు అన్నీ కూడా మీరే పెట్టుకొని మీరే చేయించుకోవాలి అని చెప్పి మరి బదులు చెప్పడం జరిగింది. అదేవిధంగా మరి దీనిపైన సంబంధిత అధికారులు దీనికి రెస్పాండ్ కాకపోవడం, మరి ఇప్పుడు ఈరోజు ఉన్నటువంటి అధికారులు కావచ్చు, ఈ భద్రాచలం నియోజకవర్గ శాసనసభ్యులు కావచ్చు, ఎవరైనా కూడా ఈరోజు రైతుల పక్షాన ఓటేసి గెలిపించినటువంటి రైతుల పక్షాన నిలబడి మరి భవిష్యత్తులో ఇలాంటి సమస్య పాలెంవాగు ప్రాజెక్టు నుంచి మరి రైతులకు సమస్య రాకుండా మరి సత్వరమే ఈ యొక్క సమస్యని మరి అసంపూర్తిగా ఉన్నటువంటి ప్రధాన కాలువని కూడా మరి పూర్తి స్థాయిలో ఉపయోగంలోకి తీసుకురావాలని చెప్పి కోరుతున్నాం.